మీ అమ్మ కోరిక నెరవేర్చాలంటే నువ్వు పై చదువులు చదువుకోవటానికి అక్కడికి వెళ్ళి తీరాలి అమ్మో! ఎప్పుడు వీడియో కాల్ చేస్తూ ఉంటాం కదా! టచ్‌లోనే ఉంటాము. హాలిడేస్‌కి ఇంటికి వస్తూ ఉంటావు. ధైర్యంగా ఉండు. పద వెళ్దాం అని అమర్ ధైర్యం చెప్తాడు. ఇక అందరూ బయటికి వస్తారు. అమ్ము అయితే ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూ, అందరిని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అమర్ కారు ఎక్కి కూర్చోగానే ఏవండీ మీరు ఢిల్లీలో అమ్ముకి అన్నీ సర్దిపెట్టి రండి. నేను ఇక్కడ ఇంటిని, పిల్లల్ని చూసుకుంటానని బాగి చెప్తుంది. రా అమ్ము ఎక్కు వెళ్దాం అని అమర్ అంటాడు. ఏంటి యాదమ్మ ఇంకా ఎవరు భోజనానికి రాలేదా? 9 దాటిపోతోంది కదా అని మనోహరి కిందికి వస్తుంది. అంటే అమ్ము వెళ్ళిపోయింది కదా! ఆ బాధతో ఎవరు కూడా భోంచేయమని చెప్పారు పిల్లలందరూ. అదే మాట చెప్పారని యాదమ్మ అంటే సెంటిమెంటల్ ఫూల్స్. నాకైతే చాలా ఆకలేస్తోంది. ముందు నాకు వడ్డించు నేను తింటానని మనోహరి అంటుంది. అమరేంద్ర గారు కూడా రాలేదండి అని యాదమ్మ అంటే ఎవరు తిన్నా తినకపోయినా నాకేం నష్టం లేదు. నాకైతే బాగా ఆకలేస్తోంది. కడుపు నిండా తింటాను. ముందు వడ్డించు అని మనోహరి అంటుంది. అప్పుడే భాగీరథతో మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు. చూసావా మిస్సమ్మ అమ్ము వెళ్ళిపోయిందన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా తింటోందో? ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కొంచెం కూడా లేదు అని రాథోడ్ అంటే అవును తనకెందుకు ఉంటుంది అలా కనుక ఉంటే తను ఇలా వ్యవహరిస్తుందా అసలు తనకి బుద్ధి తెలివి జ్ఞానం అంటూ ఏమీ కూడా రావు రాథోడ్ తనకి మనమే బుద్ధి చెప్పాలి అని బాగి అంటుంది. ఏంటి మిస్సమ్మ ఏం చేయబోతున్నావు అని రాథోడ్ అంటే ఎవరు తిన్నా తినకపోయినా నా కడుపైతే నిండాలని స్వార్థం చూసుకుంటుంది కదా తనకి ఈరోజు అసలు తిండే లేకుండా చేస్తాను చూడు రాథోడ్ అని ఏంటి మనోహరి అన్నం తింటున్నావా అని బాగి అన్నం ముద్ద నోటి దగ్గర పెట్టుకున్న మనోహరి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉండటంతో అవును బాగి చాలా ఆకలిగా ఉంది అని మనోహరి బాగి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నేనేదో నిన్ను ఆయన్ని కలుపుదామని వస్తే నువ్వు ఇలా అన్నం తింటున్నావేంటి? సరే నేను ఆయన్ని కలపలేను కానీ నేను బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నాను. నువ్వు తింటా కూర్చో అని బాగి అంటుంది. ఈ బాగి ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తుంది. ఈ తింగరిది మళ్ళీ బాగి వల్లో పడిపోతుంది. ఈ తింగరి దానికి అర్థం కావటం లేదని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి వెళ్తూ ఉంటే ఆగు బాగి అంటూ అన్నం తినకుండా మనోహరి లేచేసి నేను అన్నం తినడానికి అమర్ నేను కలిసిపోవటానికి అసలు సంబంధం ఏముంది అని మనోహరి అంటే అబ్బా అమ్ము వెళ్ళిపోయిందని ఎవరు కూడా ఇంట్లో అన్నం తినలేదు కదా అని అందుకు నువ్వు కూడా తినకుండా ఉండాలి అని బాగి అంటుంది. అసలు అది వెళ్ళిపోయిన దానికి నేనెందుకు తినకుండా ఉండాలని మనోహరి అంటే అబ్బా అందుకే నీకు చెప్పలేను నేను వెళ్ళిపోతా అని బాగి అంటే లేదు లేదు చెప్పు అని మనోహరి అంటుంది. ఇప్పుడు నువ్వు అన్నం తినలేదని నేను ఆయన దగ్గరికి వెళ్ళి మనోహరి గారు అన్నం తినలేదు అని చెప్తాను అని బాగి అంటే అప్పుడు సారి గారు వచ్చి మనోహరి గారికి కొసిరి కొసిరి తినిపిస్తారు అంతే కదా మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తాడు. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకో మనోహరి అని బాగి చెప్పగానే మనోహరి ఊహించుకుంటూ ఉంటుంది. ఇక అమర్ తిను మనోహరి తిను అని గోరుముద్దలు తినిపించడం మనోహరికి పొడమాలి దగ్గుతూ ఉంటే ఆగు మనోహరి అని తల మీద కొడుతూ వాటర్ తాగించటం మనోహరి మురిసిపోతూ చాలా చాలా సంతోషపడుతూ అమర్ పెడుతున్న అన్నాన్ని తింటూ ఉంటుంది. ఇదంతా ఊహించుకుంటూ ఉంటుంది. ఈవిడ మళ్ళీ మాయలో పడిపోయింది అని చెంబ మనసులో అనుకుంటూ మనోహరి గారు అని ఊహల్లో తేలియాడుతున్న మనోహర్ని గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా ఊహించుకుంటేనే ఇంత అత్యద్భుతంగా ఉంది. నిజంగా జరిగితే అని మనోహరి అంటే అసలు జరిగితే కదా అని చెంబ అంటుంది. అదేంటి యాదమ్మ పుసుక్కున అంత మాట అనేసావు అని రాథోడ్ అంటే యాదమ్మ నోటికి మంచి మాటలు ఎప్పుడొచ్చాయి కానీ చూడు మనోహరి నేను ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కిందికి తీసుకువస్తాను అని బాగి పైకి వెళ్తోంది. యాదమ్మ ముందు ఈ గిన్నెలు ఈ అన్నం ప్లేటు మొత్తం కూడా తీసేసి మళ్ళీ అమర్ చూస్తే అస్సలు బాగోదు అని మనోహరి అంటే నోటి దగ్గర అన్నాన్ని తీసేయమని చెప్తున్నారు పస్తులు ఉండాల్సి వస్తుందని యాదమ్మ అంటోంది. అసలు ఈ యాదమ్మకి ఎలా బుద్ధి చెప్పాలి అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. అసలు బాగి చాలా తెలివైంది. నీకు అసలు అర్థం కావటం లేదు. ముందు తీసేయి అని మనోహరి అంటే మిస్సమ్మ తెలివితేటలు ఎవరికి రావు మనోహరి గారు అని రాథోడ్ అంటాడు. ఇండైరెక్ట్‌గా నేను కూడా అదే చెప్పాను అని చెంబ అంటే బాగిని చూసి నేర్చుకో అని మనోహరి తిడుతూ ఉంటుంది. కాసేపు ఆగితే ఆవిడ ఏం చేస్తుందో మీకే అర్థమవుతుందిలే అని చెంబ అన్నం ప్లేట్లని పట్టుకు వెళ్తూ ఉంటుంది. ఏ వెళ్ళు వెళ్ళు అని మనోహరి అరుస్తూ ఉంటే ఏంటో ఈ యాదమ్మని రాథోడ్ అంటాడు. అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే బాగి వచ్చి నిలబడి దగ్గుతూ ఉంటుంది. రూమ్లోకి వచ్చి గొంతు సవరించుకోవటం కాదు రూమ్లోకి వచ్చే ముందే గొంతు సవరించుకొని పర్మిషన్ అడిగి రావాలి అని అమర్ అంటే అంటే నేను పర్మిషన్ అడిగి రావాలా ఇది నా రూమ్ కూడాను అని బాగి చెప్తుంది. ఇప్పుడు కాదు ఇప్పుడేం కావాలి చెప్పు అని అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అమ్ముని ఎయిర్పోర్ట్‌లో దించేసి వచ్చారు కదా! అమ్ము ఎయిర్పోర్ట్‌కి
నుండి తర్వాత కాలేజీకి కూడా చేరుకుంది. అక్కడ హాస్టల్‌లో భోంచేయని కూడా భోంచేసింది. ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. మరి మీరెందుకు అన్నం తినకుండా కడుపు మార్చుకొని కూర్చున్నారని భాగి అంటే, ఆగాగు నేను కడుపు మార్చుకున్నానని నీకెవరు చెప్పారని అమర్ అంటే, మరి మీరింకా భోజనానికి రాలేదు కదా అని భాగి అంటుంది. 10 నిమిషాలు ఆగి వస్తామని ఉన్నానని అమర్ అంటాడు. నాకిప్పుడు ఇంకా బాగా కలిసొచ్చేలా ఉంది కదా అని భాగి మనసులో చాలా చాలా సంతోషపడుతూ, మీరింకా భోజనానికి రాలేదని పిల్లలు కూడా భోజనం చేయలేదు. మనోహరి కూడా తినలేదు అని భాగి అంటే, వాళ్ళకేమైందని అమర్ అంటాడు. ఏమో మనోహర్‌ని మాత్రం మీరు ఎక్కువగా ప్రెజర్ చేయకండి. పిల్లల్ని మాత్రం పిలవండి. మనోహర్‌ని ఫార్మాలిటీకి 1, 2 సార్లు మాత్రమే పిలవండి అని భాగి అంటే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అమర్ అంటాడు. ఇంతకుముందు మనోహర్‌ని మీరు ఇలాగే ప్రెజర్ చేసి బలవంతం చేసి అన్నం తినమని చెప్పారు. అప్పుడు మనోహరి వామిటింగ్ చేసుకుంది తెలుసా అని భాగి అంటే, అయితే మనోహర్‌ని కంపెల్ చేయకపోవటమే బెటర్ అని అమర్ అంటాడు. సరే రండి, పిల్లలు కూడా ఇంకా తినలేదు కదా అని భాగి వెళ్తూ ఉంటుంది. అయితే అమర్ భాగి శారీపై కాలు పెట్టి ఉంటాడు. దాంతో భాగి టక్కున వెళ్ళిపోతున్నది కాస్త కింద పడిపోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటూ ఉంటారు. అలా కాసేపటికి తేరుకొని, నీకు నిన్నే చెప్పానా సరిగ్గా నడవటం నేర్చుకోమని, నువ్వు పడిపోతున్న ప్రతిసారి నేను నిన్ను పట్టుకోవటానికి నేనేమైనా అని అమర్ ఆగిపోతాడు. ఏంటో చెప్పబోతూ ఆగిపోయారు, పూర్తి చేయండి అని భాగి అంటుంది. నువ్వు ఇంకోసారి నా రూమ్‌లోకి రావద్దు అని అమర్ అంటే, ఏ నాకు పడిపోతారని భయమా? మీకు మరీ అంత భయమెందుకు అని భాగి అంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అమరేంద్ర ఇక్కడ అని అమర్ అంటే, ఆ! సరేలెండి. ఇప్పుడు మీకు మీరే ఇంత ఎలివేషన్ ఇచ్చుకోవటం ఎందుకు? రండి కిందికని భాగి వెళ్తుంది. నా గురించి తనేమనుకుంటోంది? నన్ను టీజ్ చేస్తోందా అని అమర్ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మేడం సారు వస్తున్నాడు అని రాథోడ్ చెప్తూ ఉంటే, అమర్ వచ్చి నేరుగా మనోహర్‌ని పిలుస్తాడని తెగ ఉత్సాహపడుతూ ఎదురు చూస్తూ కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే అమర్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పిల్లలెక్కడా అని అడగటంతో పైనే ఉన్నారండి అని భాగి చెప్తుంది. ఆ విషయం పైనే చెప్పాలి కదా అని అమర్ అరుస్తూ, బుజ్జమ్మ, ఆనంద్, ఆకాష్, అంజు త్వరగా రండి భోంచేద్దాం అని అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. పిల్లలు రాగానే భోంచేయకుండా పైనేం చేస్తున్నారు అని అమర్ అంటే, వాళ్ళు కూడా నాలాగే అమ్ము వెళ్ళిపోయిందన్న బాధతో భోంచేయకుండా అన్నం తినకుండా ఉన్నారమర్ అని మనోహరి అంటుంది. లేదు లేదు డాడ్, ఇందాకే మేము హోంవర్క్ చేసుకుంటూ ఉన్నామని అంజు అంటే, ఇందాకే మేము అమ్ముతో ఫోన్లో మాట్లాడాము, మాకు చాలా హ్యాపీగా అనిపించింది అని ఆనంద్, ఆకాష్ చెప్తారు. వాళ్ళు అమ్ము వెళ్ళిపోయిందని అన్నం తినలేదని చెప్పావు కదే చెత్త మొఖం దానా అని మనోహరి కోపంగా చెంబా వైపు చూస్తూ ఉంటే, నాకేం తెలుసు, నేను అలాగే అనుకున్నానని చెంబా అనుకుంటూ ఉంటుంది. సరే సరే వచ్చి కూర్చొని తినండి అని అమర్ చెప్తాడు. రాథోడ్ నువ్వు కూడా కూర్చో అని అమర్ అంటే, పర్వాలేదు సార్ అని రాథోడ్ అంటాడు. బాగీ సైగ చేయటంతో అలాగేనని రాథోడ్ కూడా కూర్చుంటాడు. మనోహరి బాగీకి సైగ చేయటంతో, ఏవండి మనోహరి గారు కూడా తినలేదు అని చెప్పటంతో, ఆ విషయం పైనే చెప్పావు కదా, మాట మాటికి గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది అని అమర్ అంటాడు. మనోహరి నువ్వు కూడా తిను అని అమర్ అంటే, పర్వాలేదు అమర్, అమ్ము వెళ్ళిపోయిందని నాకు చాలా బాధగా ఉంది, నాకైతే తినాలనిపించటం లేదని మనోహరి అంటే, నువ్వు కూడా కూర్చోబాగి అని అమర్ అంటాడు. ఏంటి నువ్వు కూడా తినవా, అమ్ము వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా అని అమర్ అంటే, లేదు లేదు అమ్ము అక్కడ హ్యాపీగా ఉంది కదా, నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అని బాగి అంటుంది. అవును డాడ్, అమ్ము అక్కడ ఎంజాయ్ చేస్తుంది, మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తాం, మనం అందరం పార్టీ చేసుకుందాం అని పిల్లలు చెప్తారు. ఏంటి మనోహరి, నిన్ను కంపెల్ చేయటం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు తినవు కదా అని అమర్ అంటే, లేదు లేదు నేను తిననని మనోహరి అంటుంది. అయితే అందరికీ వడ్డించు మనోహరి అని అమర్ ఆర్డర్ వేయటంతో మనోహరి వడ్డిస్తూ ఉంటుంది. మొహమాట పడకుండా బాగా తినరా తోడు అని బాగి చెప్తుంటే, అవును ఈరోజు పైగా నాకు ఇష్టమైన కోడి కూర చేసినట్లున్నారు కదా, బాగా తింటానని రాథోడ్ అంటాడు. ఏంటి బాగి నువ్వు చెప్తున్నదేంటి చేస్తున్నదేంటి అని మనోహరి వడ్డిస్తూ మెల్లగా బాగి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, డిన్నర్ పూర్తయ్యేలోపు నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను కదా అని బాగి చెప్తుంది. ఆంటీ పప్పు వేయరా అని బుజ్జమ్మ అడగటంతో, ఎన్నిసార్లు వేయాలి, వేసిందంతా కింద వేస్తున్నావు, ఇన్నిసార్లు వేయాలి అని మనోహరి తిడుతూ ఉంటుంది. ఆగు మనోహరి, స్టాప్ ఇట్, సెన్స్ లేదా నీకు, చిన్న పిల్లపై అలా అరుస్తున్నావు, బుజ్జమ్మ నేను తినిపిస్తాను అని అమర్ బుజ్జమ్మకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే, నాకు తినిపించాల్సిన అమర్ ఆ పిల్లకు తినిపిస్తున్నాడని మనోహరి అంటుంది. అదే వాళ్ళ ప్లాన్ అని చెంబ అంటే, ఆపు నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ అని మనోహరి చెంబాని తిడుతూ ఉంటుంది.